చంద్రబాబు చేస్తే సంసారం, జగన్ చేస్తే వ్యభిచారంలా కనిపిస్తుంటుంది మన పచ్చకళ్ళ ఏబిఎన్ ఆర్కేకు. చంద్రబాబు ఎంత చెత్తగా చేసినా అది ప్రజా ఉపయోగంలా తన పత్రికలో రాసేస్తుంటాడు. జగన్ ఎంత మంచి చేసినా పచ్చకళ్లతో విష ప్రచారానికి దిగుతుంటాడు. ఇప్పుడు అదే జరిగింది. రోజు రోజుకు ఏపీలో టీడీపీ పరిస్థితి దిగజారిపోతుంది. చంద్రబాబు సభలకు జనాలు రావడం లేదు. అదే జగన్ సభలకు పోటెత్తుతున్నారు. జగన్ చెల్లెళ్ళు షర్మిల, సునీతలను దించినా వారిని ఎవరూ నమ్మడం లేదు. చంద్రబాబు కుట్రలు ఏవీ పనిచేయడం లేదు. అందుకే దాన్ని తట్టుకోలేక తన ఆంధ్రజ్యోతి పత్రికలో రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట విషం కక్కాడు. కలికాలం పేరుతో జగన్ చెబుతున్న మాటలకు ఆయన చేసిన పనులు జీర్ణించుకోలేక చంద్రబాబు ఓడిపోతున్నాడన్న బాధలో ఆర్కేకు కోపం వచ్చినట్లుగా ఉంటుంది. వైఎస్ వివేక హత్య కేసు నుంచి ప్రతి విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం చేశారు. చివరికి న్యాయం చేయమని అడుగుతున్న చెల్లెళ్లను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాడేయడం విశేషం. అయితే ఈ కలికాలంలో కలి ఎవరో ప్రజలకు క్లారిటీ వచ్చిందని, ముఖ్యంగా కడప ప్రజలకు క్లారిటీ వచ్చిందని ఆర్కే చెబుతున్నారు. అందుకే షర్మిల, సునీత ఎంత గొంతు చించుకున్నా జగన్కి అక్కడ నీరాజనం పలుకుతున్నారు. అయితే కలికాలం అంతరించి మంచి కాలం వస్తుందని కూడా ఆర్కే పరోక్షంగా జగన్ గెలుస్తాడని చెప్పకనే చెప్పాడు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో హింట్ ఇచ్చారు. జగన్ గెలుపును చంద్రబాబు ఓటమని ఆర్కే పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. కలికాలం అంటూ జగన్ అన్న ఒక్క మాటతో ఆర్కే పెడుతున్న పెడబొబ్బలు చూసి అంతా నవ్వుకుంటున్నారు.